ఒక కథ జ్ఞాపకం వచ్చింది, మీతో పంచుకుందామని అనుకుంటున్నా. ఒక చెరువు లోపల ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి ఏం చేస్తుంది, అది తిన్నటువంటి మాంసాన్ని ఆ పండ్లలో ఇరికిపోతుంది కదా. అది శుభ్రం గిట్ట చేసుకోకపోతే ఏమవుతుంది, పండ్లు పుచ్చిపోతుంది, పండ్లన్నీ ఊసిపోతాయి. తర్వాత త్వరగా మొసలి చచ్చిపోతుంది. ఎందుకంటే దానికి తినడానికి ఏం ఇక ఉండదు, ఇక పండ్లు లేకపోతే కథ. అందుకోసం ఏం చేస్తుంటుంది, అది ప్రతిరోజు దాని వేట అయిపోయిన తర్వాత, అది తిన్న తర్వాత దాన్ని నోరు తెరిచి చెరువు ఒడ్డుకు వచ్చి నోరు తెరిచి ఇలా పడుకుంటుంది. అప్పుడు పక్షులు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పిట్టలు, తర్వాత వడ్రంగి పిట్టలు లాంటివి, అవి వచ్చి ఏం చేస్తాయంటే దాని పళ్ళల్లో ఉన్నటువంటి మాంసాన్ని తిని అవి బతుకుతాయి. అవి కూడా పరాన్నజీవులే. పండ్లు మొత్తం క్లీన్ చేస్తుంది ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా. అలా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ మొసలి తన యొక్క రొటీన్ స్టార్ట్ చేసుకుంటుంది. ఇలా తిన్నటువంటి పక్షులు, చిన్న చిన్న పక్షులు ఏవైతే ఉన్నాయో, అడవిలోకి వెళ్ళి మొసలి అంత మంచిది ఏది లేదు, మాకు రెడీమేడ్గా ఫుడ్ పెడుతున్నది, అన్నదానం చేస్తున్నది అని చెప్పుకుంటూ వస్తున్నాయట. అప్పుడు ఆ మాట విన్నటువంటి ఒక జింక అన్నదట, అరే నీకేం తెలుసు, నా కళ్ళ ముందర నా యొక్క బిడ్డను అది తిన్నది, అది చాలా డేంజర్ రా, దాని మాటలు నమ్మకండి అని. ఏ నువ్వెలా అంటావు, మేము ప్రతిరోజు చేసే పని అదే కదా, ముసలి నోట్లోకి పోయి మేము తిని వస్తున్నాం, నువ్వేం మాట్లాడుతున్నావు అని వివేదించి మాట్లాడటం జరుగుతున్నది. నేను చెప్పొచ్చేది ఏంది అంటే, జనాలు చాలా ఎలా ఉన్నారంటే ఈ సమాజంలో కూడా తమ యొక్క పనులను, తన యొక్క గుణాన్ని దాచుకోవడానికి కొన్ని మంచి పనులు చేస్తుంటారు. ఇలా మంచి పనులు చేసినంత మాత్రాన వాళ్ళు మంచి అని చెప్పేసి కితాబు ఇవ్వడానికి లేదు అని చెప్పేటటువంటి, జాగ్రత్తగా మెదలండి అని చెప్పడానికి కథ చెప్పాను. మీరు కూడా ఇటువంటి వ్యక్తులను తారసపడి ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది. దృష్టిలో పెట్టుకోండి, చెప్పాల్సిన అవసరం లేదు. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమంటారు, కలికాలం నాయన, బీ కేర్ఫుల్, ఆల్ గ్లిట్టర్స్ ఆర్ నాట్ గోల్డ్. అవునా కదా?